శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన కొలంబో సిఐడి అధీనంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. లండన్లో 2023 సెప్టెంబర్లో జరిగిన భార్య స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనధికారికంగా ప్రభుత్వ నిధులను వినియోగించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఆరోపణలపై విచారణ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శ్రీలంకకు 6 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2022లో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు విక్రమసింఘే. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు.